ఈ రెస్టారెంట్ బిజినెస్ మీద కోవిడ్-19 ప్రభావం ఎంత ఉంది అని మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. సో దాంట్లో భాగంగా బిఫోర్ కోవిడ్-19, ఆఫ్టర్ అండ్ నౌ కోవిడ్-19 రెస్టారెంట్ బిజినెస్ ఎలా ఉందండి? సో బిఫోర్ కోవిడ్-19 బిజినెస్ చాలా బాగుండేదండి. అంటే ఎనీ బిజినెస్ మన రెస్టారెంట్ తీసుకొని పక్కన పెట్టండి, మనం హెయిర్ సలూన్ తీసుకోండి, ఎనీ స్మాల్ బిజినెసెస్ దేవర్ ఆల్ ఎక్కడ పెద్ద ఇంపాక్ట్ అంటే ఏం లేదు. యువర్ బిజినెస్ వాళ్ళు నడుస్తుండే, మన మన ఎండ్స్ మీట్ అవుతుండే, ప్రాఫిటబుల్ ఉండే, నెలకి రెవెన్యూ జనరేట్ అవుతుండే అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సో ఎంత కాంపిటీషన్ ఉన్నా, కాంపిటీషన్ లేకపోయినా, పీపుల్ ఇఫ్ యూ మెయింటైన్ గుడ్ క్వాలిటీ, మనం చేసే ఫుడ్ క్వాలిటీ కానీ, మన రెప్యుటేషన్ బట్టి, మన మెయింటెనెన్స్ బట్టి బిజినెస్ ఆర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. అమెరికాలో అదొక అడ్వాంటేజ్, వేర్ పీపుల్, మనకి జనాలు ఇక్కడ బయట తినడం ఇష్టపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎస్పెషలీ ఇంటర్నేషనల్ ఫుడ్ అంటే, మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫుడ్ అంటే ఇష్టపడి ట్రై చేసేవాళ్ళు అమెరికన్స్ కానీ, విదేశీయులు కానీ, మన ఇండియన్సే కానీ, క్యాజువల్గా డైనింగ్ కానీ బాగానే ఉండేది. సో ఎవ్రీథింగ్ మనకి కోవిడ్-19 రాకముందు, విచ్ ఇస్ స్టిల్ ఫిబ్రవరి చెప్పాలంటే టు బి ద డేట్. మనకి యుఎస్కి కొంచెం రియలైజేషన్ లేట్గా వచ్చింది కాబట్టి, సో అక్కడ ఇంపాక్ట్ మాకు కొంచెం లేట్ స్టార్ట్ అయింది, విచ్ ఇస్ ఫిబ్రవరి. కొన్ని 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 కంట్రీస్లో కొంచెం ఎర్లీగా డేట్ అయ్యాయి కాబట్టి వాళ్ళు దే టుక్ మెజర్స్. అమెరికాకి టాక్ అబౌట్ కరోనా వైరస్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మంత్ ఆఫ్ ఫిబ్రవరి స్టార్ట్ అయింది. సో ఫిబ్రవరి నుంచి ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ ఆర్ ఇన్ కోవిడ్ టైమ్, ఇట్ ఈస్ అ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్ అండి. హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ ద సెన్స్ దట్ బిజినెస్కి, రెస్టారెంట్స్ కానీ, ఎనీ స్మాల్ బిజినెస్ కానీ చాలా పెద్ద దెబ్బ పడింది. అంటే కొంచెం రెవెన్యూ వైజ్ కానీ బాగా డౌన్ సైడ్ ఫర్ ద లాస్ట్ 3-4 months. సో ఇప్పుడు మీరు తీసుకుంటున్న సేఫ్టీ మెజర్స్ ఏంటండి? గవర్నమెంట్ నుంచి మీకు ఎటువంటి గైడ్ లైన్స్ ఉన్నది రెస్టారెంట్ ఇప్పుడు రన్ చేయాలంటే? సో బిఫోర్ మనము గైడ్ లైన్స్ కంటే ముందుగా లెట్స్ టాక్ అబౌట్ గైడ్ లైన్స్. ఇప్పుడు మనకి కరోనా వైరస్ ఉన్న టైంలో ఇనిషియల్గా మనకి పీక్ టైమ్స్లో, విచ్ ఇస్ లైక్ మార్చ్, ఏప్రిల్, ఆ 2 monthsలో అసలు గవర్నమెంట్ టోటల్ లాక్డౌన్. మనకి రెస్టారెంట్స్ కానీ అన్ని కానీ టోటల్ లాక్డౌన్. డైనింగ్కి మనము డైనింగ్ చేయాలంటే దేర్ ఇస్ నో వే, ఈ రెస్టారెంట్ హ్యాస్ టు బి క్లోజ్, మన డోర్స్ క్లోజ్ చేయాలి. మన లోపలికి వచ్చి కూర్చొని తినడము కానీ, బయట కూర్చొని తినడం కానీ కాన్సెప్ట్ లేదు. బికాస్ అది పీక్ టైంలో వైరస్ స్ప్రెడ్ అయ్యే రోజుల్లో. అంటే ఇప్పుడు అవుతుంది అనుకోండి, అవ్వట్లేదు కాదు, బట్ ఆ ఇనిషియల్ ఫస్ట్ ఫేజ్లో గవర్నమెంట్ డెసిషన్ మొత్తం బంద్ చేసుకొని మనము చేయాలనుకుంటే సింపుల్గా ఒక టేక్అవుట్స్, మనము సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్, శానిటైజేషన్స్, అలా హెల్త్ ప్రికాషన్స్ తీసుకొని చేయగలిగితే అండ్ మీరు అఫోర్డ్ చేయగలిగితే మీరు చేసుకోండి అని గవర్నమెంట్ దే పాస్ ద రూల్. సో దాని బేస్ మీద ఇప్పుడు మన రెస్టారెంట్ ఒట్టి టేక్అవుట్స్ మీద నడవాలంటే మన రెవెన్యూ ఒక 60% పడిపోద్ది ఇఫ్ యూ ఆర్ డిపెండెంట్ ఓన్లీ ఆన్ టేక్అవుట్స్. బికాస్ మనకి వచ్చి డైనింగ్ చేయాలి, మనకి వేరే అదర్ సోర్సెస్ ద్వారా కేటరింగ్లు పోవాలి, విచ్ ఇస్ ద మనకి బిగ్గెస్ట్ ఇది ఉంటుంది. అంటే ఈవెంట్స్కి వాటికి ఒట్టి టేక్అవుట్స్ మీద చేయాలంటే మనకి రెవెన్యూ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. సో మెజర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏంటంటే, ఎస్ మీరు చేయాలంటే యూ హ్యావ్ టు ఫాలో సర్టన్ గైడ్ లైన్స్ ఇన్ ద సెన్స్ దట్ మీరు హ్యాండ్స్ గ్లౌస్ పెట్టుకొని వంట చేయడం కానీ, కస్టమర్తో మాట్లాడినప్పుడు కానీ, ఆర్ అంటే డైరెక్ట్గా ఇన్ ప్రెసెన్స్ కాకుండా డోర్ అవతల నుంచి మాట్లాడినా కూడా ఒక మాస్క్ పెట్టుకోవడం కానీ, అండ్ మీరు ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ, అండ్ కుకింగ్లో ప్రొసీజర్స్ కానీ చేసుకుని లోపల కిచెన్లో మీరు తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ మీరు తీసుకోవాలి. సో ఓవరాల్గా ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు కిచెన్లో? ఇప్పుడు రైట్ నౌ ఈ కోవిడ్-19 సిచ్యువేషన్లో ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నారు? అగైన్ ఇప్పుడు మెజర్స్ అంటే మనకి ఎవరి రెస్టారెంట్ డిపెండ్ అవుతుంది అండి. అంటే బాటమ్ లైన్ ఎవ్రీడే హ్యాస్ టు మెయింటైన్ మన సోషల్ డిస్టెన్సింగ్ ప్లస్ సేఫ్టీ మెజర్స్, హైజీనిక్, శానిటైజేషన్, అది కామన్. దట్ ఈస్ అది కెనాట్ బైపాస్ ఎనీబడి, నోబడి కెన్ బైపాస్. సో మనము అండ్ అడిషనల్గా మేమేం చేస్తున్నాము అంటే, ఇన్ ద రీసెంట్ టైమ్స్ మనకి ప్రిపరేషన్ ఆఫ్ క్వాంటిటీ మెయిన్లీ. ఇప్పుడు మనకి ఎట్లా అంటే బల్క్గా ప్రిపేర్ చేసేసుకునేసి
అది ఈ రోజుకి, రేపటికి, ఎల్లుండికి పెట్టకుండా మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రమ్ హెల్త్ ప్రాస్పెక్టివ్ ఆల్సో లిమిటెడ్ ఆర్డర్స్, లైక్ మనకి ఒక డైలీ ఒక 15 ఆర్డర్స్ చాలు. నాకేమి యూనో నాకు ఒకేసారి 50 మంది చేసేసి నాకు ఈరోజు 10 కస్టమర్లు వస్తున్నారు అనుకోండి, దట్ లిటరలీ ద అదర్ 40 ఆర్డర్స్ ఇస్ 40. వేస్ట్. సో కాబట్టి ఏం చేస్తామంటే అవును. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనం ఏం చేద్దామంటే లెట్స్ డూ ఓన్లీ లిమిటెడ్ ఆర్డర్స్ పర్ డే. ఒక్కొక్క ఐటమ్ మీద 10 ఆర్డర్స్ చాలు. అది అది మిగిలితే పడేసినా మనకు బాధ అనిపించదు. అది అది అమ్ముడుపోతే త్వరగా మనం రష్ను మూసుకొని ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. సో Yes. ఆ విధంగా జస్ట్ ఇన్ కేస్ మనకి ఏంటంటే లిమిటెడ్ క్వాంటిటీ, లిమిటెడ్ ఆర్డర్స్ ఈజ్ ఆల్వేస్ ఎ రైట్ థింగ్ అనిపించింది మాకు. సో వీ ఫాలో దట్. సో ఒకవేళ అయిపోతే ఓకే, ఒక 9 ఎవరు కస్టమర్ కాల్ చేసి నాకు బిర్యానీ కావాలంటే, లేదంటే లేదు, ఉందంటే ఉంది, అంతవరకే. సో ఆ విధంగా కస్టమర్ కూడా హ్యాపీ ఉంటాడు. బేసికలీ కస్టమర్ కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అరే వాడు మనకి మొన్న చేసింది ఈరో అమ్ముతున్నాడు అన్న కాన్సెప్ట్ లేకుండా ఇట్ ఈస్ పర్ డే కాన్సెప్ట్ కింద. అది వన్ ఫీచర్ విచ్ ఐ థింక్ ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ అవుట్. కస్టమర్స్ కూడా రొటీన్గా కాల్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి అదే కస్టమర్స్ మనకి కాన్ఫిడెన్స్ పెరిగి ఆ 10 కస్టమర్స్ కాస్త 20 కస్టమర్స్ అయ్యారు. అంటే దే నో ఇట్. అరే పిస్తా హౌస్ వాళ్ళు మనకి దే గివింగ్ ఫ్రెష్ ఫుడ్ అన్లిమిటెడ్ ఆర్డర్స్ అన్న కాన్సెప్ట్ పెరుగుతుంది. బట్ అట్ ది సేమ్ టైం మన గ్రీడినెస్ పోయేసి మనం క్వాంటిటీస్ పెంచట్లేదు. 10 నుంచి 20 చేసాం తప్ప ఆ 20 నుంచి మళ్ళీ 30 చేసి మళ్ళీ 40 చేసి చేయట్లేదు. ఎందుకంటే ఈ రోజు ఉన్న డిమాండ్ రేపు రాకపోవచ్చు. సో ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ తీసుకుంటాం. బ్రేక్ ఈవెన్ తీసుకొని వీఆర్ టేకింగ్ ద మెజర్స్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ చేసిన దాని తర్వాత మనకి హౌ వీ డెలివర్ టు ద కస్టమర్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫుడ్ కిచెన్ లోపల ఏం జరుగుతుంది కస్టమర్ బయట తెలియదు కదండి. కస్టమర్ వచ్చి మనకి ఫుడ్ పికప్ చేసుకున్న వచ్చేటప్పుడు దట్స్ వాట్ ఈ సీస్. అది చూసేది ఏంటంటే నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు. ఓకే, నువ్వు గ్లోవ్స్ వేసుకున్నావా, మాస్క్ వేసుకున్నావా, అలాంటివి బేసిక్ ప్రికాషన్స్ తీసుకోకపోతే మళ్ళీ బ్యాడ్ ఫీడ్బ్యాక్ మొదలవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మన కోవిడ్కి ఇప్పుడు మళ్ళీ డైనింగ్ లేదు కాబట్టి బేసిక్గా మేమేం చేస్తున్నామంటే బయట డోర్ పైన ఒక నోట్ పెడతాం. లైక్ ఇప్పుడు ఏమైనా ఆన్లైన్ ఫోన్లో ఆర్డర్ చేసిన వాళ్ళు కానీ పికప్కి వచ్చేవాళ్ళు కానీ బయటకు వచ్చి మాకు కాల్ చేస్తే మేము బయట కార్లో తెచ్చి ఇచ్చేసిపోతాం. మీరేమి లోపలికి రానవసరం లేదు. సో దట్ మీరు ఎక్స్పోజ్ కానవసరం లేదు, మేము ఎక్స్పోజ్ కానవసరం లేదు. అండ్ దెన్ ఆ విధంగా మీరు మన కస్టమర్కి మనకి కూడా డిస్టెన్సింగ్ ఉంటుంది. వి ఫాలో దట్ సోషల్ డిస్టెన్సింగ్ మెజర్ ఫాలో అవుతున్నాము. అట్ ది సేమ్ టైం ప్రతి డెలివరీ ప్యాకెట్ వి వైప్ ఇట్ డౌన్, మన హ్యాండ్ శానిటైజర్తో వైప్ చేసి కానీ క్లీన్గా మెయింటైన్ చేసి కానీ విల్ హ్యాండ్ ఓవర్ ద ప్యాకెట్ విత్ మన వాళ్ళ కాలేజీకి ఇవ్వడం కానీ జరుగుతుంది. అండ్ టాప్ ఆఫ్ ఇట్ మనకి ఇంకా అదర్ గ్రబ్బ్ ఇట్లాంటివి వేరే ఉంటాయి కాబట్టి వాళ్ళు దే విల్ టేక్ దర్ ఓన్ మెజర్స్. అది వాళ్ళ మెజర్ వాళ్ళు తీసుకుంటారు. సో ఇప్పుడు వర్కింగ్ అవర్స్ లో ఏదైనా చేంజెస్ వచ్చాయా? వర్కింగ్ అవర్స్ లో డెఫినెట్ చేంజ్ చాలా వచ్చిందండి. ఎందుకంటే ఇంతకు ముందు మనం రెస్టారెంట్ పెట్టాలంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10 అవర్స్ షెడ్యూల్ ఉండేది. అంటే మనకి లంచ్ డైనింగ్ పీక్ టైమ్ అమెరికాలో 12 to 1:30 ఆఫీస్ బ్రేక్ టైమ్స్. అంటే లెట్స్ టాక్ బిఫోర్ కోవిడ్. ఓకే, అట్ ది సేమ్ టైమ్ అండ్ దెన్ లంచ్ టైంలో ఆఫీస్ బఫేస్ ఇవన్నీ నడుస్తుంది. ఈవినింగ్ వచ్చేసరికి ఏంటంటే ఆఫ్టర్ 6:30, 7 o'clock, బిట్వీన్ 7 and 8, 6:30 to 8 ఇస్ ద పీక్ టైమ్స్. బట్ దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే అవర్స్ ఆఫ్ ఆపరేషన్, దానికి ప్రిపరేషన్ టైం కూడా ఉంటుంది. అంటే మనకి మధ్యాహ్నం లంచ్ చేయాలంటే మనకి స్టాఫ్ ఒక 10 వరకు రావాలి. 10 వచ్చి ఫెసిలిటీ మొత్తం క్లీన్ చేసుకొని వాడు చేయాలనుకునేది ఆ రోజుకి వాడు మెన్యూ డిసైడ్ చేసుకొని ఆ రోజు ప్రిపరేషన్ చేసుకోవాలి. స్టాండర్డ్ ఐటమ్స్ కాకుండా కొన్ని మెన్యూ ఉంటుంది. అంటే ఎవ్రీడే లంచ్కి డిఫరెంట్ మెన్యూ ఉంటుంది. ఆ విధంగా ఈవినింగ్కి ఆలకాటేకి మనకు ఫిక్స్డ్ మెన్యూ ఉంటుంది. బట్ వీటన్నిటికీ కొంచెం ప్రిపేర్ అయితే ఉంటుంది. కొంచెం రాగానే ఇమీడియట్గా స్టవ్ ఆన్ చేసి ఫుడ్ డెలివరీ అనేది ఇంపాసిబుల్. సో కాబట్టి ఏంటంటే కొంచెం టైం పడుతుంది. సో ఓవరాల్గా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎనీవేర్ బిట్వీన్ 8 to 10 hours ఉండేదండి. దట్ ఈస్ ద నార్మల్ ఆపరేషన్ అవర్స్. ఇప్పుడు మనకి బిజినెస్ అంత లేదు కాబట్టి వీ హ్యావ్ టు కట్ డౌన్ ది అవర్స్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఈవెన్ దో హౌ మచ్ ఎవర్ గైడ్లైన్స్ వీ ఫాలో, హౌ మచ్ ఎవర్ ప్రికాషన్స్ వీ టేక్, జనాలకి ఒక సైకలాజికల్ ఫీలింగ్ దట్ మనము కొన్ని రోజులు క్వారంటైన్లో ఉందాం, మనం బయటకు పోవడము అంత రెస్టారెంట్ పోయి తినడము అంత అర్జెంట్ ఏం లేదు కాబట్టి, అంత అవసరం లేదు కాబట్టి, సో మీకు ఫ్లో తగ్గిపోయింది. ఆ ఫ్లో తగ్గినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇప్పుడు లంచ్ బఫే కాన్సెప్ట్లు కానీ అవన్నీ పడిపోయాయి. ఆబ్వియస్లీ ఆఫీసులు లేవు మనకి. ఇప్పుడు ఏమి అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు అందరూ, కాబట్టి మనకి ఇంకా ఆ లంచ్ క్రౌడ్ లేదు.
సో దిస్ నో అవును. పాయింట్ ఆఫ్ ఓపెనింగ్ ద రెస్టారెంట్ ఇన్ 10 hours డైలీ చేయడము అవసరం లేదు. సో వీ కట్ డౌన్ అవర్స్ ఆల్మోస్ట్ 1/4 to half. అంటే మనము లంచ్కి 12కి వస్తున్నాము, 12కి వచ్చి పీక్ టైంలో. సో ఐటమ్స్ కూడా మనకి ఇంతకు ముందు ఉన్నట్లు ఒక 30-40 ఐటమ్స్ పెట్టి ప్రిపరేషన్ టైంలు అవన్నీ లేదు. వి గో విత్ 10 items, రైట్? 10 items కావాలంటే దాని ప్రిపరేషన్ టైం ఎంత ఎక్కువ ఏం పట్టదు. సో కాబట్టి మనము ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెనింగ్ at 10 o'clock, we come to restaurant at 11:30 or 12, టేక్ కేర్ ఆఫ్ ద మన లంచ్ పీక్ టైమ్ టేక్ కేర్ చేసి 2కి 2:30 కల్లా వెళ్ళిపోయేసి మళ్ళీ బ్రేక్, మళ్ళీ ఈవినింగ్ 5:30కి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ప్రిపరేషన్ టైము, మళ్ళీ మనం లిమిటెడ్ క్వాంటిటీ ఏదో చేసుకుంటున్నామో అది చేసుకొని ఎప్పుడైతే అమ్ముడుపోతుందో మళ్ళీ వెళ్ళిపోవడం. సో అది 10 hours కాస్త మ్యాక్స్ 5-6 hours చేసుకున్నామండి. అంటే దట్స్ వాట్ వీ నీడ్. ఎందుకంటే మనము ఇప్పుడు మనకి స్టాఫింగ్ అంతా మనకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో దట్ ఈస్ స్టాఫ్ కూడా ఇప్పుడు మీరు కాస్ట్ కటింగ్ లో భాగంగా స్టాఫ్ కూడా తగ్గించారా? ఎస్ అండి, డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు మనకి యూజువల్గా మనకి రెస్టారెంట్ పెట్టాలంటే కిచెన్లోనే మీకు ఒక 4 members ఉంటారండి, ఇంక్లూడింగ్ ఒక చెఫ్, మెయిన్ చెఫ్ ఉంటారు, మీకు ఒక అసిస్టెంట్ చెఫ్ ఉండాలి. దిస్ ఇస్ అంటే టాకింగ్ అబౌట్ నార్మల్ సినారియో టిపికల్ రెస్టారెంట్లో. మనకి చెఫ్కి ఒక అసిస్టెంట్ అంటే ఒక కటర్, అంటే బేసిక్లీ ఇమ్మీడియట్గా ఏం కట్ చేసి ఇవ్వడానికి ఇంకొక హెల్పర్ ఉంటారు. మనకి బేసిక్గా మనకి ఇప్పుడు డిషెస్కి వాటికి ఆ క్లీనింగ్కి వాటికి ఒకరు ఉంటారు. ఫ్రంట్లో కాల్స్ తీసుకోవడం కానీ, కస్టమర్స్ వెల్కమ్ చేయడం కానీ, కూర్చోబెట్టి మన ఫుడ్స్ లోపల చెఫ్ ప్రిపేర్ చేసింది బయట టేబుల్స్కి ఇవ్వడం కానీ, మళ్ళీ అవుట్ సైడ్ మనకి రెస్టారెంట్కి ప్యాటియో ఉంటుంది, బయట ఉంటుంది, అవుట్ సైడ్ కొంతమంది కస్టమర్స్ బయట కూర్చొని ఇష్టపడతారు, ఎస్పెషలీ మన అమెరికన్ కస్టమర్స్ దే లైక్ టు ఈట్ అవుట్ సైడ్. సో అలా చేసుకోవడానికి మనకు ఓవరాల్గా అన్ యావరేజ్ 5 to 6 people ఆల్వేస్ వి మెయింటైన్ రెస్టారెంట్ అనేది. 5 to 6 మెయింటైన్ చేయాలంటే మనకి వాళ్ళ పే కూడా ఉంటుంది. అంటే ఆబ్వియస్లీ అమెరికా అంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే పనిచేసే వాళ్ళకి పే ఉంటుంది. సో వాళ్ళ కష్టార్జితం కూడా. సో మనకి ఈ బిజినెస్ టైంలో, ఈ కోవిడ్ టైంలో మనం అఫోర్డ్ చేయలేము. అంటే ఇప్పుడు బిజినెస్ లేనప్పుడు మనకి అంత స్టాఫ్ 5 members స్టాఫ్ చేయాలంటే మనకి మంత్లీ ఒక $20,000 అయిపోద్ది వాళ్ళ పే. మనకి బిజినెస్ $20,000 లేనప్పుడు ఈ కోవిడ్ టైంలో $20,000 మనం ఎక్కడి నుంచి పెట్టగలం? సో కాబట్టి వర్క్ ఫోర్స్ రిడక్షన్ అంటే ఎంప్లాయ్మెంట్ లే ఆఫ్స్ అంటే ఆర్ టెంపరీగా వాళ్ళని తీయడం జరిగింది. అంటే లైక్ ఇప్పుడు సో చెప్పండి. మీరు చెప్పేది లైక్ డెఫినెట్ గా కాస్ట్ కటింగ్ లో భాగంగా ఎంప్లాయీస్ అయితే మనం తొలగించడం అయితే జరిగింది కొంతమందిని. సో అండ్ ఆల్సో ఇప్పుడున్న ఈ పరిస్థితుల వల్ల ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఇలాంటి బిజినెస్ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఉంది? అవునండి. సో మన కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత మా అమెరికన్ గవర్నమెంట్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి కపుల్ ఆఫ్ ఈ స్మాల్ బిజినెస్ కి ఇంపాక్ట్ వల్ల దే స్టార్టెడ్ కపుల్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అది యాక్చువల్ స్మాల్ బిజినెస్ కానీ కాదండి, ఓవరాల్ జనరల్గా ఎనీ బిజినెసెస్. ఓకే, అది ఐటీ కన్సల్టింగ్ కంపెనీ కావచ్చు, ఆర్ రెస్టారెంట్ కావచ్చు, ఆర్ డాక్టర్స్ ఆఫీస్ కావచ్చు, ఎనీ బిజినెస్, రైట్? వాళ్ళకి ఎప్పుడు ఎవరికైతే ఇంపాక్ట్ ఉందో ఈ కోవిడ్ బిజినెస్ వల్ల వాళ్ళకి ఒక కపుల్ ఆఫ్ లోన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లోన్ మనకి ఇచ్చింది ఏంటంటే EIDL, విచ్ ఇస్ ఎకనామిక్ ఇంజురీ డిజాస్టర్ లోన్. ఇదేంటంటే ఇమ్మీడియట్ లోన్ మనం అప్లై చేయగానే మీకు $10,000 చేస్తాడు గవర్నమెంట్. SBA స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, SBA అంటే వాళ్ళు మీకు $10,000 ఇస్తారు. సో అదేంటంటే దానికి బేసిక్లీ ఇమ్మీడియట్ యూటిలిటీస్ కట్టుకోవడం కానీ, ఆర్ బేసిక్ రెంట్ కట్టుకోవడం కానీ హెల్ప్ చేయడం కోసం ఇది మనకి మార్చ్లో ఇచ్చారు ఫస్ట్ ప్రోగ్రామ్ EIDL అనేది. దాని తర్వాత వాళ్ళు PPP లోన్ అని ఇంకోటి ప్రపోజ్ చేశారు గవర్నమెంట్. ఇట్స్ నథింగ్ బట్ పేమెంట్ ప్రొటెక్షన్ ప్లాన్. ఈ పేమెంట్ ప్రొటెక్షన్ ప్లాన్ ఏంటంటే ఇది మన ఎంప్లాయీస్కి సంబంధించింది అనమాట. మనకి ఆ టైంలో రెస్టారెంట్ నడవని టైంలో మనము ఎంప్లాయీస్ని ఇంకా ఉంచుకుంటే మనం పే చేయలేని పరిస్థితిలో వాళ్ళని ఎంప్లాయ్మెంట్ కాపాడడం కోసము. సో బేసిక్లీ ఎంతమంది లే ఆఫ్ అయితే ఏమవుతుందంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోద్ది కంట్రీలో. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతే ఇట్స్ అగైన్ మళ్ళీ అది ఎకనామిక్ రిసెషన్ అనుకోవచ్చు, ఏదనుకోవచ్చు, అది మంది డిఫరెంట్ దారులు తీస్తుంది అనమాట. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసము
ఒక పేమెంట్ ప్రొటెక్షన్ ప్లాన్ అనే ఇంకొక లోన్ తయారు చేశారు. ఈ లోన్ ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ 20,000 పేరోల్ ఉండే, అంటే మనకి 5 ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ గివ్ సింపుల్ మ్యాథ్. సో మనకి 20,000 పేరోల్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఆ 2 monthsకి 2.5 times ఆఫ్ నీ పేరోల్, అంటే మన 20,000కి దే విల్ గివ్ యూ 50,000. ఓకే, 20 times 2.5 50,000. 50,000 మీకు లోన్ ఇస్తారు. సో ఈ లోన్ ఎందుకంటే ఆ 2 monthsకి మీకు బిజినెస్ లేదు కాబట్టి మీరు ఎంప్లాయీస్ని ఉంచుకోండి, మీరు వాళ్ళని లే ఆఫ్ చేయకండి, వాళ్ళ పేరోల్కి రన్ చేయండి అని లోన్స్ ఇవ్వడం జరిగింది. కాకపోతే అవన్నీ ఆ లోన్స్ టెంపరీగా బాగానే వర్కౌట్ అయ్యాయి. అంటే ఇట్స్ లైక్ ఇనిషియల్గా 2 months కోసము, 3 months ఇనిషియల్ పుష్ కోసము నడపడం జరిగింది. అప్పటికి మేమేమి మనము రెస్టారెంట్స్ కానీ చాలా వరకు కానీ లే ఆఫ్ పెద్దగా చేయలేదు. బట్ ఆ ఫండ్స్ మన ఇన్ నో టైం డిప్లీట్ అయిపోయింది. అంటే బిజినెస్ లేవు, మనం రెంట్లు పే చేస్తున్నాము అండ్ శాలరీస్ పే చేస్తున్నాము. 2-3 months అయింది, మే వచ్చింది, ఇంకా అట్లే ఉంది, కరోనా వైరస్ అట్లే ఉంది, కోవిడ్ అట్లే ఉంది, ఆ ఫండ్స్ ఎక్స్పైర్ అయిపోయాయి. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్? గవర్నమెంట్ ఏం ప్రస్తుతానికి ఏమి ఇమీడియట్గా సెకండ్ ఫేజ్ లోన్ అంటూ ఇవ్వడం అనేది ఇంకా డిస్కషన్లో ఉంది కానీ బట్ ఇంకా ఏమి ఇంకా స్టార్ట్ చేయలేదు. బట్ మనం అఫోర్డ్ చేయలేము, రైట్? అంటే ఇప్పుడు మనకి అదే వర్క్ ఫోర్స్ పెట్టుకోవాలంటే మనం ఎవ్రీ మంత్ మన అవుట్ ఆఫ్ పాకెట్ నుంచి పే చేయాల్సి ఉంటుంది ఇఫ్ యూ కంటిన్యూ విత్ ద సేమ్ మన ఎంప్లాయర్స్తో, అంటే ఎంప్లాయీస్తో, వర్క్ ఫోర్స్తో. సో కాబట్టి మనకు ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తామంటే మనము వీ హ్యావ్ టు రెడ్యూస్ ద వర్క్ ఫోర్స్ అంటిల్ మనకి ఏదైనా గవర్నమెంట్ నుంచి అడిషనల్ హెల్ప్ వచ్చినా ఆర్ ఇది అడిషనల్ హెల్ప్ వచ్చినా కూడా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే కార్తిక్ గారు, ఇట్స్ ఫర్ హౌ లాంగ్? నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్లెస్ మనకి దీనికి కోవిడ్కి క్యూర్ దొరకడం వరకు కానీ ఆర్ ఎనీ వ్యాక్సిన్ వచ్చినంత వరకు కానీ ఇచ్చుకుంటా పోతుంటే అది దానికి ఎండ్లెస్ లేకుండా ఉంటుంది మళ్ళీ. సో దానికి ఏదో ఒకటి చేయాలి, బట్ ఇదంతా మన చేతుల్లో లేవండి. అంటే వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ హౌ ద మార్కెట్ ఈస్ గోన్ బి అండ్ హౌ మన గవర్నమెంట్ ఎలా సపోర్ట్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇంకా ఇట్స్ ఓన్లీ లెట్స్ వెయిట్ అండ్ సీ అన్నట్లంతే. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే కొంచెం బెటర్ గానే మీకైతే గవర్నమెంట్ నుంచి హెల్ప్ అయితే వచ్చింది. బేసిక్ హెల్ప్ అయితే ఆల్వేస్ దేర్. ఇనిషియల్ అయితే హెల్ప్ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ మనము లే ఆఫ్లు ఫిబ్రవరిలో మార్చిలో చేయకుండా మనము మేలో జూన్లో చేయడం మొదలెట్టాం. అంటే బికాస్ ఇచ్చిన ఫండ్స్ ద్వారా వాళ్ళు పే చేసాము, మనకి రెస్టారెంట్ నడుపుకున్నాము అండ్ కాస్త ఆ ఫండ్స్ కాస్త అయిపోయింది కాబట్టి బికాస్ రెవెన్యూ పెద్దగా లేదు కాబట్టి అది కాస్త వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ వితౌట్ చాయిస్. సో ఇప్పుడు కొంతమంది పలానా లైక్ ఒక జూన్ నుంచో జూలై నుంచో రెస్టారెంట్ మేము స్టార్ట్ చేద్దామని కొంచెం సెటప్ పెట్టుకొని అండర్ సెటప్ లో ఉండి అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి చూస్తే ఈ రెస్టారెంట్ బిజినెస్ అనేది అసలుకి చాలా నష్టాల్లో ఉంది. మోర్ దాన్ 70% నష్టాలు అయితే మాకు వస్తున్నాయన్నట్టుగా మీరు చెప్పారు. సో కొత్తగా రెస్టారెంట్ పెట్టాలనుకున్న వాళ్ళకైనా ఆల్రెడీ రెస్టారెంట్ అనేది ఒక ప్రాసెస్ లో ఉండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి ఉన్న వాళ్ళకైనా ఒక మెసేజ్ ఇవ్వాలంటే మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఇప్పుడు వాళ్ళకి? మెసేజ్ అంటే చూడండి, ఒకటి 2 థింగ్స్ అండి. సజెషన్ కూడా, సజెషన్ పర్స్పెక్టివ్ అవసరం, మెసేజ్ అయినా సరే, ఇది దిస్ కోవిడ్ అనేది మనకి అందరి మీద ఇంపాక్ట్ ఉంది, త్రూఅవుట్ ద వరల్డ్ ఇంపాక్ట్ ఉంది, బట్ ఇది పర్మనెంట్ కాదు. ఓకే, దీనికి బిజినెస్ కి అంటూ డైరెక్ట్ రిలేషన్షిప్ అంటూ ఏమీ లేదు. ఓకే, బిజినెస్ ఈజ్ ఆల్వేస్ ఎ బిజినెస్. ఈ బిజినెస్ రెస్టారెంటే కాదు, అన్ని బిజినెస్ కూడా ఇంపాక్ట్ ఉంది. మన గ్లోబల్ ఎకానమీ మీదే, ప్రపంచం ఎకానమీ మీదే ఇంపాక్ట్ ఉంది. సో ఆ ఎకానమీతో పోలిస్తే మన రెస్టారెంట్ చాలా చిన్న గింజ అండి. సో బేసికలీ దానికి మనం చేయాల్సుకున్న మన 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 ఫ్యూచర్ ప్లాన్స్ ని దానికి టైప్ చేయొద్దు. అంటే మీకు ఒక డ్రీమ్ ఉంటే కంటిన్యూ ద డ్రీమ్, దట్స్ ఫైన్. మీకు రెస్టారెంట్ పెట్టాలంటే పెట్టండి, ఒక సెలూన్ పెట్టాలా పెట్టండి, ఒక యూనో ఒక కాఫీ షాప్ పెట్టాలన్నా పెట్టుకోండి. దట్స్ నథింగ్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మీరు ఎంకరేజ్ చేస్తారా వాళ్ళని? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇక్కడ అమెరికాలో ఎంకరేజ్ చేస్తారా వాళ్ళని? అంటే ఈ టైంలో పెట్టొద్దు అంటాను. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, ఈ కోవిడ్ టైంలో పెట్టినా వర్కౌట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ పెట్టి బిజినెస్లు డౌన్ సైడ్ లో ఉన్నాయి కాబట్టి ఈ పీరియడ్ లో స్టార్ట్ చేయడం అనేది వేస్ట్. ఓకే, మేక్ యూస్ ఆఫ్ దిస్ టైం. మీ క్యాపిటల్ మీరు సేవ్ చేసుకోండి అండ్ పెట్టాలనుకునేది ఇదంతా సెటిల్ అయిన తర్వాత పెట్టండి. దట్స్ నథింగ్ రాంగ్ విత్ స్టార్టింగ్ బిజినెస్ వల్ల మీకు ఇంపాక్ట్ లేదు. మళ్ళీ జనాలు బయట రావడం మొదలెడతారు, ద వరల్డ్ విల్ బికమ్ నార్మల్ అగైన్. బట్ ఈ టైం పీరియడ్ ఈజ్ నాట్ ద రైట్ టైం పీరియడ్.
దట్స్ ఆల్ ఇట్ ఈస్. ఓకే. ఓకే. శిరీష్ గారు, ఒక మంచి నాలెడ్జ్‌ని అండ్ ఆల్సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్‌ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థాంక్స్ అండి. థ్యాంక్స్ కార్తిక్. నైస్ టు టాక్ టు యూ. అండ్ మీ ప్రోగ్రామ్ గురించి చాలా విన్నాను. అండ్ ఐ థింక్ ఇట్స్ రీచింగ్ అవుట్ టు లాట్ ఆఫ్ పీపుల్. మీరు Yep. కంటిన్యూ చేయండి ఇలాంటి ఈవెంట్స్. అండ్ విల్ టాక్ టు యూ అగైన్. టేక్ కేర్ అండి. Yeah. బీ Yeah. సేఫ్. Thanks. You too.